Hello dear students, welcome to Great Institute. In this session, we are going to deal with a topic that is transformers. So general ga transformers మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ మరియు ట్రాన్స్ఫార్మర్ ఐడియల్ కండిషన్ విత్ నో లోడ్ అండ్ ఫుల్ లోడ్, అదేవిధంగా ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ మరియు ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ విత్ లోడ్ అది ఎలా బిహేవ్ చేస్తుంది, మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ దేనిపై ఆధారపడుతుంది. సో ఇలాంటి వాటి గురించి మనం ఈ ట్రాన్స్ఫార్మర్ టాపిక్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి ఒక డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us define the transformer. Transformer is a static device which transfers the energy from one's electrical circuit to another with a constant frequency. So this is called transformer. So transformer ఎలా డిఫైన్ చేస్తామండి? Transformer is a static device. గుర్తుపెట్టుకోండి, transformer is a static device which transfers the energy from one electric circuit to the another with a constant frequency. Okay, with a constant frequency. అంటే ట్రాన్స్ఫార్మర్ లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీతో జరుగుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ to be understood. If you observe the second point, transformer is a constant power device. Okay, constant power device. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫార్మర్ is a constant power device. సో ఇక్కడ స్టాటిక్ డివైస్ అనే పదాన్ని వాడాను, కాన్స్టెంట్ పవర్ డివైస్ అనే పదాన్ని వాడాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను స్టాటిక్ డివైస్. సో స్టాటిక్ డివైస్ అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే నో మెకానికల్ పార్ట్స్ లేదా నో మోషన్ అండర్స్టాండ్ సచ్ దట్ నో మెకానికల్ లాసెస్. మెకానికల్ లాస్ అనేది ఇక్కడ ఉండవు. స్టాటిక్ డివైస్ అంటే నో మెకానికల్ పార్ట్స్, నో మోషన్, నో మెకానికల్ లాసెస్. గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ డివైస్. నెక్స్ట్ ఇక్కడ మనం కాన్స్టెంట్ పవర్ అని చూసాం. కాన్స్టెంట్ పవర్ అనే పదాన్ని చూసాం. సో జనరల్ గా మనం పవర్ ఏదైతే ఉంటుందని ఎలా రాస్తాం? S is equals to voltage into current. అపరెంట్ పవర్ ఎలా రాస్తాం మనం? వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఓకేనా? సో ఇక్కడ ఈ కాన్స్టెంట్ పవర్ అంటే లెట్ మీ టేక్ ఇట్ యాజ్ అపరెంట్ పవర్. సో మరి ఏసీ సర్క్యూట్స్ లో అపరెంట్ పవర్ అంటే ఏంటో తెలుసు మనకి. సో అపరెంట్ పవర్ ఇస్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇక్కడ ఈ పవర్ అనేది కాన్స్టెంట్ ఉండాలి అంటే ఉదాహరణకి వోల్టేజ్ పెరిగిన దగ్గర కరెంట్ ఏమవ్వాలండి? తగ్గాలి. అంటే వోల్టేజ్ కి మరియు కరెంట్ గల సంబంధం ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించినటువంటి పవర్ కాన్స్టెంట్ అంటే అర్థం వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుందండి? స్థిరముగా ఉంటుంది. అంటే రిలేషన్ ఎలా ఉంటుందండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడు? పవర్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు. సింపుల్ రిలేషన్. ఇది 10% పెరిగింది అనుకోండి, ఇది 10% తగ్గిందంటే అర్థం దిస్ మస్ట్ బి రిమైన్స్ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో దట్ ఈస్ ఇక్కడ దీని అర్థం ఏంటి? పవర్ కాన్స్టెంట్ అంటే S అనేది కాన్స్టెంట్. గుర్తుపెట్టుకోండి, S అనేది ఏంటమ్మా? కాన్స్టెంట్. రైట్, నెక్స్ట్ పాయింట్ వద్దాం. మరి నెక్స్ట్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ. కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అన్నారు కదా. సో ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ బిట్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. సో కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్ అంటే ఇక్కడ పవర్ సప్లై ఏదైతే ఉందో, పవర్ సప్లై అంటే హై వోల్టేజా, లో వోల్టేజా, హై కరెంటా, లో కరెంటా, లో పవరా, హై పవరా, డజంట్ మ్యాటర్స్. బట్ ద ఏసీ పవర్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ ఆల్వేస్ విత్ ఎ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏందయ్యా అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది సింపుల్ గా ఇట్ ఈస్ ఏసీ డివైస్. గుర్తుపెట్టుకోండి, అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏసీ పవర్ పైనే పనిచేస్తుంది కానీ డిసి పవర్ పైన పని చేయదు. ఓకేనా? సో దాన్ని ఇక్కడ రాస్తాను చూడండి, ఆ పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ AC device. Sir, transformer is a AC device, okay. But transformer ఎన్ని రకాలుగా పని చేయండి సార్ అంటే, so let me give you some introduction points here. This transformer is a AC device which works as a
ఫస్ట్ వన్ దట్ ఈస్ టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. అంటే మనం ఏదైతే చదువుతున్నామో అది టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. రెండోది వచ్చేసరికి ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. ఇది సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కింద తీసుకోండి. మరి మూడోది వచ్చేసరికి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. మరి నాలుగోది వచ్చేసరికి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. మరి ఐదోది వచ్చేసరికి కరెంట్ ట్రాన్స్ఫార్మర్. రైట్. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో సింపుల్గా మనం జనరల్గా వీటిని షార్ట్ ఫామ్లో ఈ రెండింటిని కూడా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లేకపోతే సింపుల్గా దీన్ని ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ అనొచ్చు. ఏమనొచ్చండి? ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? సో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ సింపుల్గా మనం పీటీస్ అంటాం. ఓకే, సింపుల్గా మనం పీటీస్ అని పిలుస్తాం. కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే సింపుల్గా మనం సిటీస్ అని పిలుస్తాం. బస్ రైట్. దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, ఆటో ట్రాన్స్ఫార్మర్, త్రీ ఫేజ్ అన్ని కూడా సేమ్ ప్రిన్సిపల్ ఎటువంటి మార్పు లేదండి. ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రిన్సిపల్ విల్ రిమైన్స్ సేమ్. సో ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏసీ డివైస్ విచ్ వర్క్స్ యాజ్ ఏ టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఆటో ట్రాన్స్ఫార్మర్, త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే వోల్టేజ్ మెజర్ చేయడానికి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ మెజర్ చేయడానికి కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్. అంటే ఇక్కడ ఈ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్స్ వచ్చేసి కిలోస్ లో ఉంటాయి, మెగాస్ లో ఉంటాయి కాబట్టి. రైట్. అంటే జనరల్ గా ఒక 100 volts అనుకోండి, వోల్ట్ మీటర్ సరిపోతుంది. అదే థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ ని మెజర్ చేయాలన్నప్పుడు మనకు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ని వాడతాం అనమాట. అదే ఒక 0.5 amperes 2 amperes 3 amperes అనుకోండి, అమ్మీటర్ సరిపోతుంది. కానీ అదే కిలో ఆంపియర్స్ ని మెజర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ని యూజ్ చేస్తాం మెజర్ చేయడానికి. అందుచేత పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ని మనం ఏమంటాం? ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆపరేటెడ్ విత్ DC సప్లై. యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమని చెప్పాను నేను బాబు? ట్రాన్స్ఫార్మర్ అనేది ఏసీ సప్లైలోనే పనిచేస్తుంది, డీసీ సప్లైలో పనిచేయదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేసాను ఆల్రెడీ. అయితే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమర్థమవుతుంది? ఒక ట్రాన్స్ఫార్మర్ కనుక డీసీ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందని అర్థం ఇక్కడ. ఇఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఆపరేటెడ్ విత్ DC సప్లై దెన్ ద ప్రైమరీ వైండింగ్, ఈ ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ ఇవన్నీ మనం చూద్దాం. ప్రైమరీ వైండింగ్ ఈస్ burnt off. So primary winding will be burnt off. Understand? Or get fired. గుర్తుపెట్టుకోండి. burnt off లేకపోతే అంటే కాలిపోతుంది అని అర్థాన్ని ఇక్కడ చెప్పడం అనమాట. ఓకేనా? ఒక్కసారి ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ చూస్తే మీకు ఇవన్నీ అర్థమైపోతాయి, ఈజీగా అర్థమైపోతాయి, టెన్షనే లేదు. ఓకేనా? బట్ ఈ సైడ్లో ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. సో ట్రాన్స్ఫార్మర్ అనేది డీసీ సప్లై ఇచ్చినట్లయితే ఏమైందండి? కాలిపోతుంది. ఎవరు కాలిపోతారండి? ప్రైమరీ వైండింగ్ మాత్రమే కాలిపోతుందండి, సెకండరీ వైండింగ్ ఏం కాదు, ప్రైమరీ వైండింగ్ మాత్రమే కాలిపోతుంది. ఓకేనా? రైట్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ సింగిల్లీ ఎక్సైటెడ్ డివైస్. ఓకే, సింగిల్లీ ఎక్సైటెడ్ డివైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ సింగిల్లీ ఎక్సైటెడ్ డివైస్ అనగానే ఏంటి సార్ అంటే, సింగిల్లీ ఎక్సైటెడ్ అంటే అర్థం ఏంటయ్యా అంటే ఓన్లీ సప్లై ఈజ్ గివెన్ టు ఓన్లీ వన్ టర్మినల్. ఓకే, సప్లై ఈజ్ గివెన్ టు వన్ టర్మినల్ అంటే రెండు వైపులా, అంటే ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది కదా, అంటే రెండు వైపులా కాకుండా ఏదో ఒక వైపులోనే మనము సప్లైని ప్రొవైడ్ చేయడం, దాన్ని ఏమంటాం మనం? సింగిల్లీ ఎక్సైటెడ్ డివైస్ అంటాం. ఓకేనా? అదే రెండు వైపుల సప్లై అయితే డబుల్ ఎక్సైటెడ్ అంటాం. అదే మనం సింక్రోనస్ మోటార్ అన్నాను అనుకోండి, దానికి మనం ఏసీ ఇస్తాం స్టేటర్కి, రోటర్కి DC ఇస్తాం కాబట్టి దాన్ని ఏమంటాం మనం? డబుల్లీ ఎక్సైటెడ్ మోటార్ అంటాం. దేన్ని? సింక్రోనస్ మోటార్ని కదా. అదే ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్లీ ఎక్సైటెడ్ డివైస్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్. రైట్. Next, transformer equivalent circuit represents two-port network. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిట్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఎగ్జామ్లో. సార్ 2-port నెట్వర్క్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిస్టమ్ అనుకున్నట్లయితే మనకి జనరల్గా ఎన్ని పోర్ట్స్ ఉంటాయండి ప్రతి సిస్టమ్కి? ఇలా ఇది ఇన్పుట్ పోర్ట్, ఇది వచ్చేసి అవుట్పుట్ పోర్ట్. ఓకే, ఇది ఇన్పుట్ పోర్ట్ అంటే అర్థం ఏంటి? 1 డాష్. ఇది అవుట్పుట్ పోర్ట్ అంటే అర్థం ఏంటి? ఇది 2, ఇది 2 డాష్. దిస్ ఈజ్ ఇన్పుట్ పోర్ట్, అండ్ దిస్ ఈజ్ అవుట్పుట్ పోర్ట్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంట్స్ ట్రాన్స్ఫార్మర్. ఏం రిప్రజెంట్ చేస్తుందమ్మా? ట్రాన్స్ఫార్మర్ అంటే ఇన్పుట్ పోర్ట్ అండ్ అవుట్పుట్ పోర్ట్. ఇది 2-port నెట్వర్క్ అంటాం. ఓకేనా? సో ఇన్పుట్ సైడ్ అండ్ అవుట్పుట్ సైడ్ అంటే ఇలా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ యొక్క రూపం.
ఓకేనా. సో ఈ సర్క్యూట్ని ఏమంటామయ్యా అంటే 2 పోర్ట్ నెట్వర్క్ అంటాం. ఏమంటామండి సర్క్యూట్ని? 2 పోర్ట్ నెట్వర్క్. 2 పోర్ట్ అంటే అర్థం ఇక్కడ ఒక పోర్ట్ నెట్వర్క్. ఇది 2 పోర్ట్ నెట్వర్క్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ, సెకండరీ అంటాం, లేదా హై వోల్టేజ్, లో వోల్టేజ్ అనే పదాలు వాడుతుంటాం కదా. అప్పుడు మనకి ఒక పోర్ట్ మరి ఇంకొక పోర్ట్, 2 పోర్ట్లు ఉంటాయి అనమాట సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కి. సో ఈ విధంగా మనం 2 పోర్ట్ నెట్వర్క్ రిప్రజెంట్ చేసామంటాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ పాయింట్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఆల్సో కాల్డ్ phase shift device. సో ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అని కూడా మనం ట్రాన్స్ఫార్మర్ని పిలవవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఈ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అంటే ఏంటి సార్ అంటే, నువ్వు ఇచ్చినటువంటి ఇన్పుట్ వోల్టేజ్కి అది ఉత్పత్తి చేసేటువంటి వోల్టేజ్ యొక్క విలువ అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే బై 180 degrees ఉండాలి. అంటే ఉదాహరణకి మీరు జనరల్గా ఫేజర్ డయాగ్రామ్ గమనించి ఉంటారు. ఇది V అంటాం. నెక్స్ట్ ఇండ్యూస్ అయినటువంటి వోల్టేజ్ యొక్క విలువ ఏదైతే ఉంటుందో అది ఈ రూపంలో వస్తుంది. ఓకే, అది ఈ రూపంలో వస్తుంది. అంటే ఇది E అన్నాను అనుకోండి, ఇది వచ్చేసి V. ఓకేనా, అంటే ఈ అంటే ఏంటి, ఇక్కడ ఇండ్యూస్డ్ వోల్టేజ్. మనం ఫేజర్ డయాగ్రామ్ చూస్తాం, ఇండ్యూస్డ్ వోల్టేజ్. ఓకేనా, ఇదేంటి మరి, ఇది వచ్చేసి సప్లై వోల్టేజ్. ఓకే, అంటే ఉదాహరణకి ఇలా నేను ఒక వైండింగ్ తీసుకున్నాను అనుకోండి ఉదాహరణకి. సో మరి ఫారడేస్ లా ప్రకారంగా ఎప్పుడైతే మనం ఒక వోల్టేజ్ కనుక సప్లై ఇచ్చినప్పుడు దీంట్లో ప్రవహిస్తున్నటువంటి కరెంటు ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అక్రాస్ ద కాయిల్. సో ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో అది ఏ ప్రిన్సిపల్ ప్రకారంగా అంటే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ దేన్ని అపోజ్ చేస్తుందండి, వీని అపోజ్ చేస్తుంది. ఈ అపోజిషన్ ఎందుకు వస్తుంది సార్ అంటే టు జస్టిఫై లెంజ్ లా. అంటే ఈ యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది, E = -N d∅/dt volts ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ లెంజ్ లాని సూచిస్తుంది. ఓకేనా, మైనస్ దేని సూచిస్తుందండి, లెంజ్ లాని సూచిస్తుంది. సో ఇక్కడ ఈ మైనస్ సూచించడం ఏంటయ్యా అంటే సప్లై చేసిన వోల్టేజ్ని ఈ యొక్క ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అపోజ్ చేస్తుంది అన్న విషయాన్ని గమనించడం చాలా ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో అది ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్. ఓకేనా, అవన్నీ మనం నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్లో చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ అపోజెస్ ద సప్లై వోల్టేజ్. సార్ లెంజ్ లా అంటే ఏంటి సార్ అంటే మనం ఆల్రెడీ లెంజ్ లా గురించి కానీ ఫారడేస్ లా గురించి అన్ని మ్యాగ్నెటిజం చదువుకున్నాం. కానీ లెంజ్ లా అంటే ఏంటి, లెంజ్ లా ఏం చెప్తుందండి, ద ఎఫెక్ట్ మస్ట్ అపోజ్ వెరీ కాజ్ ఆఫ్ ఇట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అపోజిషన్ అనే పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి, ఇక్కడ మైనస్ రావాలి. ఓకేనా, సో మైనస్ వచ్చిందంటే ఈ యొక్క విలువ మైనస్ అంటే ఆపోజిట్ టు దిస్ సప్లై వోల్టేజ్. ఆపోజిట్ అంటే అర్థం ఏంటి, నాకు మీకు ఆపోజిట్ అంటే ఎంత యాంగిల్ ఉండాలా, 180 డిగ్రీలు ఉండాలి కదా. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందని సుమారుగా 180 డిగ్రీలు ఉంటుంది ఆపోజిషన్. ఓకేనా, 180 డిగ్రీలు. ఇస్ ఇట్ క్లియర్, రైట్. సో ట్రాన్స్ఫార్మర్ ఇస్ కాల్డ్ యాజ్ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్. ఫేజ్ షిఫ్టింగ్ అంటే నువ్వు సప్లై చేసిన వోల్టేజ్ ఉత్పత్తి చేసే మరి ఇంకొక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క విలువ ఎప్పుడు కూడా 180 డిగ్రీలు ఆపోజిషన్లో ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్, రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ షుడ్ బి అండర్స్టూడ్ బై ఏ ట్రాన్స్ఫార్మర్. అయితే ఇంకొక పాయింట్ కూడా నేను క్లియర్గా చెప్తాను. వాట్ ఈస్ దట్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ డివైస్ విచ్ ఈస్ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ బట్ magnetically coupled. Very 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 important. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. magnetically coupled and electrically isolated. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అనేవి ఏమి ఉండవు, కానీ మ్యాగ్నెటిక్ కప్లింగ్ అనేది మాత్రం ఉంటుంది. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ అండ్ ఓన్లీ మ్యాగ్నెటిక్ కప్లింగ్ ద్వారానే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ దీని అర్థం ఏంటయ్యా అంటే ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ డ్యూ టు మ్యాగ్నెటిక్ కప్లింగ్. ఓకే, మ్యాగ్నెటిక్ కప్లింగ్ అంటే ఓఆర్ఆర్ లేదా మ్యూచువల్ ఇండక్టెన్స్. అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కాయిల్ తీసుకున్నాను మరియు ఇదొక కాయిల్ తీసుకున్నాను అనుకోండి ఉదాహరణకి. సో ఈ రెండింటి మధ్య సంబంధం ఏదైతే ఉంటుందో ఆ సంబంధం ఓన్లీ అండ్ ఓన్లీ మ్యాగ్నెటిక్ కప్లింగ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, అంటే వీటి మధ్య ఎటువంటి వైర్ కనెక్షన్స్ ఉండవు, కాకపోతే ఇలా ఒక ఫ్లక్స్ అనేది కామన్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మ్యూచువల్ ఫ్లక్స్ అని పిలుస్తూ ఉంటాం.
సో ఈ ఫ్లక్స్ కనెక్షన్ వల్ల ఎనర్జీ అనేది అటువైపు నుండి ఇటువైపు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనర్జీ అనేది ఏమవుతుందమ్మా, ఎనర్జీ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దిస్ సర్క్యూట్ టు దట్ సర్క్యూట్. అండర్స్టాండ్, ఎనర్జీ అనేది ఏమవుతుంది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో డ్యూ టు మ్యాగ్నెటిక్ కప్లింగ్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్. సో మీరు చూసారా, ఇక్కడ ఒక పోర్టు, 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 ఇక్కడ ఒక పోర్టు. సో చూడడానికి ఇట్లా 2 పోర్ట్ లా ఉంది కదా, సేమ్. ఇట్ లుక్స్ లైక్ ఎ 2 పోర్ట్ నెట్వర్క్. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ మ్యాగ్నెటిక్ కప్లింగ్ ద్వారానే ఉంటుంది, కానీ ఎటువంటి వైర్ కనెక్షన్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్, అంటే ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండదు, మ్యాగ్నెటికల్లీ కపుల్డ్, రైట్. సో ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, రైట్. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సో ఏఎల్పి, సిబిటి2 అండ్ గ్రూప్ డి క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.